నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. పరశురామ జయంతి రోజున ఎవరు ఎలాంటి పూజలు చేయాలి? పరశురామ జయంతి రోజున రేణుకామాతను పూజించడం మంచిదా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్తే తల్లి. అయితే రేపు పరశురామ జయంతి సందర్భంగా అసలు పరశురామ జయంతిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించినట్లయితే వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయో తెలియజేయండి. గురుభ్యో నమః. పరశురామ జయంతి అనగానే చాలామందికి ఏంటంటే ఇది కూడా చేస్తారా అని అనుకుంటారు. అవును, దశావతారాల్లో పరశురాముడి యొక్క అవతారం ఒకటి. అవును. కాబట్టి పరశురాముడిని కూడా అంటే పరశురామ అవతారం అంటే పరశురామ తత్వాన్ని పూజించాలి. తత్వం అంటే అందరికీ తెలిసింది ఏమిటంటే గొడ్డలు ఎత్తుకుని అందరిని నరకటమే తెలుసు. కానీ పరశురాముడు తల్లి యందు ఎంత భక్తి కలిగిన వాడు, తండ్రి యందు ఎంత గురుభక్తి కలిగిన వాడు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ పరశురాముడు మేషలగ్నం ధనుర్రాశిగా అంటే ధనుర్రాశిగా చెప్తాం. ఈ మేషలగ్నం ధనుర్రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రేపు పరశురామ స్వరూపాన్ని పూజించడం ద్వారా, ఎందుకంటే పరశురాముడు అందరిని ఎంత భూమి సంపాదించాడంటే సమస్త రాజుల్ని జయించి ఈ భూమండలాన్ని అంతా కూడా ఆయన చేతుల్లోకి తీసుకొని చివరికి మీరే పరిపాలించుకోండి అని చెప్పి అందరికి ఇచ్చేసాడు ఆయన. అందుకని మన భారతంలో చూసినట్టయితే కర్ణుడి దగ్గర నుంచి మనకి పరశురాముడు కర్ణుడికి, ద్రోణాచార్యుడికి, భీష్ముడికి వీళ్ళందరికీ గురువుగా ఉంటాడనమాట. అంత గొప్పవాడు పరశురాముడు. కాబట్టి పరశురాముడిని పూజించుకోవడం ద్వారా మేషలగ్నం ధనుర్రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి గొప్ప వరంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శనిలో కూడా మే 30 వరకు శని రాహుల యొక్క కలయిక ఉంది. మే 18 దాకా అనుకుంటా కలయిక ఉంది. ఈ కలయిక నుంచి బయటపడాలి అంటే ఈ అర్ధాష్టమ శనిలో అలాగే రాహుతో కలిసిన శని ఈ రాహు ఇబ్బంది పెట్టకుండా చాలామందికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి సడన్గా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఈ ధనురాశి వాళ్ళకి. అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క పరశురాముడిని పూజించుకోవటం, అలాగే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సరస్వతి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పూజించుకోవటం, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దుర్గామాతని ఆరాధన చేసుకోవటం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రామస్వరూపాన్ని ఆరాధన. భగవంతుడు ఒక్కడే, ఎలా అంటే స్వీట్లో ఉన్నటువంటి స్వీట్ ఒకటే కానీ రకరకాలుగా చేసుకుంటాం. అలాగే భగవంతుడు ఒక్కడే కానీ రకరకాల రూపంలో నీ మనసుకు నచ్చినట్టుగా చేసుకోవటం వల్ల ఈ ధనుర్రాశి వాళ్ళకి మంచి ఫలితం. అలానే మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. సోమ గారు హైదరాబాద్ నుంచి. సోమ గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14/11. ఓకే. 95. ఓకే. టైం రాత్రి 9:27. ఓకే. వివాహం గురించి అడగాలనుకుంటున్నానండి. ప్లేస్ అండి? హైదరాబాద్. ఓకే. 14 నవంబర్ 1995 అమ్మా. అవునండి, 14/11/95. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. సాయంత్రం 7:25. కాదండి, రాత్రి 9:27. 9:27. 9:27. ఓకే తల్లి, చెప్పండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మీరు? వివాహం గురించి అడగాలండి. ఎన్ని చూసినా కుదరట్లేదు. ఏదైనా దోషాలు ఉన్నాయా? అట్లాగే తల్లి, ఇక్కడ మీ అబ్బాయి యొక్క లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. ధనస్థానంలో చంద్రుడు, అలాగే 5వ స్థానంలో రవి బుధ రాహువులు, 6వ స్థానంలో శుక్రుడు కుజుడు గురువు, అలాగే 9వ ఇంట్లో శని వక్రించి ఏకాదశంలో కేతు. సప్తమాధిపతి 6, 8, 12 స్థానాల్లో దోషాన్ని ఇస్తాడు. అది మిత్ర రాశి అయి ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వ్యయాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే పంచమ స్థానం అంటే సంతాన స్థానం. సంతానం ఆలస్యంగా కలగాలి కాబట్టి ఈ అబ్బాయికి కూడా వివాహం ఆలస్యంగా అవటానికి గల కారణం అవుతుంది. అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, వివాహం అవుతుందమ్మా. వివాహానికి సమయం అంటే ఇంకా సమయం తీసుకుంటుంది. ఇక్కడ జరుగుతున్న దశాంతర దశల యొక్క ఫలితంగా ఇంకా సమయం తీసుకుంటుంది. కానీ వివాహం అయితే ఉంది. అయితే ఇప్పటికీ 30 ఏళ్ళు వచ్చాయి కదా గురువుగారని మీరు అనుకోవద్దు. 32వ సంవత్సరంలో తప్పక వివాహం ఉంది. ఇంకొక 2 సంవత్సరాలు మీరు వేచి ఉండవలసిందే. సార్ మీకు ధన్యవాదాలు. ఇంతకు ముందు నేను ఎప్పుడో అడిగానండి 3 ఏళ్ల క్రితము. హలో చెప్పండి.
అప్పుడు మీరు మా బాబుకి, నాకు ట్విన్స్, మా బాబు గురించి చెప్పారు. అది కరెక్ట్ గా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయండి. మంచిగా అయిందనమాట, అందుకు చెప్తాము. సంతోషం అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాలర్ అండి హేమంత్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడి పేరు హేమంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 28/12/1995 అండి. 95 1:30కి జన్మించారండి. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 1:30 అండి. ఓకే. ప్లేస్ అండి? ఖమ్మం అండి, పెనుపల్లి. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నమస్తే అండి. ఏది కలిసి రావట్లేదండి. వివాహ విషయంలో కలిసి రావట్లేదు, ఉద్యోగ విషయంలో గ్రూప్స్ కు విపరీతం. మా తమ్ముడు అది కలిసి రావట్లేదు సార్. ఇక్కడ మీ తమ్ముడు యొక్క లగ్నం మేషలగ్నం అండి, రాశి మీనరాశి, నక్షత్రం వచ్చేసి అయింది ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం సార్. ఇక్కడ జాతకంలో సంపూర్ణమైన కాల సర్పయోగం ఉన్నది. 6వ ఇంట్లో రాహు, అలాగే 12వ ఇంట్లో కేతు చంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. దీన్ని మహాపద్మ కాల సర్పయోగం అంటాం. ఈ కాల సర్పయోగం ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది సార్. ఈ అబ్బాయి ప్రతిరోజు మీ ఇంట్లో ఒక ఎర్ర కలువుని, అంటే కలువని ఒక లోటస్ పాండ్ అంటాం కదా, అలాంటి దాన్ని ఇంట్లో ఉంచి ఎర్ర కలువుని ఇంట్లో ఉంచుకోమని చెప్పండి. అంటే పద్దాకలు ఉండవు కదా గురువుగారు. నిజమే, పద్దాకలు ఉండవు అవి, ఎందుకంటే సీజన్ వచ్చినప్పుడు పూస్తాయి. ఆ పూసే అప్పుడైనా ఉండాలి, కానీ ఆ చెట్టు ఉంటే మంచిది. ఆ పూసినప్పుడు భగవంతుడికి ఇవ్వమని చెప్పండి. లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ కూడా ఈ జాతకంలో ఇక్కడ ఈ అబ్బాయి యొక్క, మీరే చెప్తున్నారు అన్నీ కలిసి రావట్లేదు. దానికి కారణం ఈ సంపూర్ణమైనటువంటి మహాపద్మ కాల సర్పయోగం. ఈ కాల సర్పయోగానికి సంబంధించి మళ్ళా మీకు ఒక 2 ఎపిసోడ్లుగా మీకు వస్తుంది. అది ఒక రోజున మన వాళ్ళు వేసిన రోజు చూద్దరు. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా బుధ మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ శని యొక్క అంతర్దశ ఇక్కడ ఇతనికి బుధుడి యొక్క మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇతనికి జూన్ 21 వరకు జరిగే దశాంతర దశల్లో కొంచెం స్వల్పమైనటువంటి ఇబ్బంది. అందులో కూడా ఇప్పుడు 7.5 సంవత్సరం జన్మశనిలో ఉన్నాడు. అంటే జన్మశని అంటే రాశిలోనే శని ఉండటం వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అయి ఉన్నందువల్ల ఏమైనా ఫ్రాక్చర్ లాంటివి లేదా సర్జరీ లాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకొని డ్రైవ్ చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించడం మంచిది. కాలసర్పదోషానికి ఇంట్లోనే చేసుకోవచ్చు, చేయమనండి. అలాగే ప్రతి ఆదివారం రోజు సాయంత్రం పూట మొక్కొచ్చినటువంటి ఈ సజ్జలు అంటాం, పర్ల్ మిల్లెట్, ఆ మొక్కల్ని సాయంత్రం 4:30-5 సమయంలో ఇంట్లో దీపం ఉంచి ఆ తర్వాత వాటిని పక్షులకు వేస్తే దానివలన ఈ తమ్ముడి యొక్క జీవితంలో జరిగే ఈ యొక్క సర్పదోషం వల్ల కలిగే ఆటంకాల నుంచి బయటపడి బాగుంటాడు. నెక్స్ట్ పృథ్వీ నాగరాజ్ గారు అండి, పెడన్ నుంచి. పృథ్వీ గారు హలో. హలో పృథ్వీ గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/11/2014 అండి. ఓకే. టైం అండి? మధ్యాహ్నం 2:28 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం అండి. మచిలీపట్నం. ఓకే. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు వారి గురించి? అంటే మా అమ్మాయి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, అసలు మా అమ్మాయికి సోదరుడు ఉంటాడా లేదా అనేది, ఇక్కడ సోదర జననం అనేది ఉందా లేదా అనేది. అలాగే అండి, ఇక్కడ మీ పాప జన్మ లగ్నం ప్రకారం జాతకంలో మీన లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం 1వ పాదం. జన్మజాతక రీత్యా ఇక్కడ లగ్నంలో కేతువు, పంచమంలో గురువు ఉచ్చస్థితిలో, సప్తమ రాహు కన్యలో, అష్టమంలో చంద్రుడు బుధుడు, అలాగే శని రవి శుక్రుడు 9వ స్థానంలో, ఇక్కడ 10వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో మీరు అడుగుతున్నారు సోదరుడు యొక్క అంటే అనుగ్రహం, అంటే సోదరుడు కలుగుతాడా లేదా, అంటే అన్నదమ్ముడు ఉంటాడా లేదా అని. ఇక్కడ దానికి స్థానానికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు రవితో ఉన్నాడు. రవి శుక్రుల కలయిక భాగ్యరాశిలో అంత మంచిది కాదు. దానివల్ల తండ్రికి సంతాన స్థానంలో కేతు ఉండటం వల్ల తండ్రి స్థానం నుంచి చూసినప్పుడు ఆ స్థానాధిపతి ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది. ఇక మీరు ప్రయత్నం ఆపటం మంచిది, ఎందుకంటే ఆ పాపకు కూడా 11 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి ఇంకా మీరు సహోదర స్థానం గురించి ఆలోచించడం వేస్ట్. ఆ పాప విద్యాస్థానాన్ని గురించి మీరు అడుగుతున్నారు. విద్యాస్థానాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా జాతకంలో మిత్రరాశిలో ఉన్నందువల్ల
చదువుతో అనుబంధం బాగానే ఉంటుంది, మాతృ సంబంధంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తల్లితో విభేదాలు లేకుండా అమ్మతో కొంచెం ప్రేమగా ఉండే మాదిరిగా ఆ పాపను కూడా వాళ్ళ తల్లి ప్రేమగా చూసుకునే మాదిరిగా ఉంటే బాగుంటుంది సార్. అలానే నాగరాజు గారు, పరశురామ జయంతి రోజునే రేణుకామాతను పూజించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ మాతను పూజించడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు ఏంటి? రేణుకామాత అనగానే చాలామందికి తెలిసింది ఏమిటంటే పరశురాముని తల్లి. కానీ రేణుక అనే పేరులో ఒక అర్థం ఉంది, ఏంటంటే రేణువులు. రేణువులు అంటే ఏంటంటే సమస్త విశ్వం అంతా రేణువుల యొక్క సముదాయం. రేణుకామాత అంటే మన వాళ్ళు ఆలోచించవలసిందంటే పరశురాముని తల్లిలాగా కాదు, సమస్త విశ్వాన్ని పాలించే తల్లిలాగా మనం పూజించాలి. అందుకనే మనకి రేణుకామాతని వచ్చేసి దశమహావిద్యల్లో అంటే ఈ యొక్క మనకున్నటువంటి 18 పీఠాలు ఏవైతే ఉన్నాయి శక్తి పీఠాల్లో మాహూర్లో ఉన్నటువంటి రేణుకామాత యొక్క శక్తిపీఠాన్ని కూడా అక్కడ శక్తిపీఠంగా చూస్తారు. దాని అర్థం ఏమిటంటే తల్లి యొక్క స్థానము అని అర్థం. రేణుక అంటే అర్థం ఏంటంటే రేణువుల యొక్క సముదాయం, అంటే విశ్వమంతా రేణువులే, అణువులతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ రేణువుల్లో శక్తి ఉంటుంది. అందువల్ల విశ్వాన్ని పూజించటం అంటే ఆ పేరు మీద పూజించుకోవటం ద్వారా పరశురాముడికి తల్లి అంటే విపరీతమైన భక్తి, తండ్రి అంటే అంతే గౌరవం. తండ్రి చెప్పంగానే తల్లి నరికేస్తాడు, కానీ నీకేం వరం కావాలంటే మా అమ్మను బ్రతికించు అంటాడు. అంటే అమ్మ మీద అంత ప్రేమ, తండ్రి మీద గురువుగా ఎంత భక్తి ఉందో తల్లి మీద అంతకన్నా ఎక్కువ భక్తి ఉంది. కాబట్టి ఇక్కడ రేణుకామాతను పూజించుకోవడం ద్వారా చాలామందికి కూడా ఏమిటంటే సమస్తమైనటువంటి శక్తిని మనకి కలగాలని ఆమెను ప్రార్థన చేస్తూ మనం కానీ ఆమె పరశురామ జయంతి రోజున అంటే మిగతా వాళ్ళందరూ అంటే ఇందాక మనం ఒక ఓన్లీ ధనుర్రాశి వాళ్ళే మేషలగ్నం వాళ్ళే చేసుకోవాలనుకున్నాం కదా, అలా కాకుండా ఈ పరశురామ జయంతి రోజున అందరూ కూడా రేణుకామాతను పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, 19th జూలై. ఓకే, 14th జూలై 1998 మేడం. 98. టైం అండి? టైం సాయంత్రం 6 గంటలు. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ హన్మకొండ మేడం. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను మేడం, ఎట్లా ఉంటుంది? గురువు గారు తెలియజేస్తారండి మీకు. నమస్తే అండి. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే సార్, చెప్పండి. మా అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం గురుగారు, ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఈ పాప జన్మ లగ్నం రీత్యా ఇక్కడ ఈమెది ధనుర్లగ్నం, అలాగే మీనరాశి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం సార్. జన్మజాతక రీత్యా ఇక్కడ ఈమెకి కుజదోషం ఉన్నది. అంటే కుజదోషం అనగానే వేరే అనుకోకండి, ఇక్కడ పంచమంలో శని నీచ స్థానంలో, పంచమాధిపతి సప్తమంలో, 6వ స్థానాధిపతి సప్తమంలో ఉండటం అంత మంచిది కాదు. 6, 8, 12 స్థానాధిపతులు సప్తమంలో ఉండరాదు. సప్తమంలో ఉన్నటువంటి అధిపతి 6, 8, 12లో ఉంటే ఆ వివాహంలో ఇబ్బందులు కలుగుతాయి. దీని కుజ శుక్రుల యొక్క కలయిక సప్తమంలో ఉన్నందువల్ల ఇది సంపూర్ణమైనటువంటి కుజదోషంగా ఉంటుంది సార్. కాబట్టి ఈ పాప కొంచెం, ఎందుకంటే సర్పదోషం కూడా ఉన్నందువల్ల, ఈ కాలసర్పయోగం ఉన్నందువల్ల కూడా ఇక్కడ కొంచెం మనం ఆగి వివాహం చేస్తే, అందులో 7.5 సంవత్సరం శనిలో ఉండటం ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆగి వివాహం చేస్తే ఆ పాపకు బాగుంటుంది. మీరు వివాహం చేస్తే వివాహంలో ఖచ్చితంగా సమస్య ఉంటుంది సార్. కాబట్టి అది మీరు ఆలోచించుకోండి, చేయాలా వద్దన్నది. ఎందుకంటే అది నాకు చెప్పే హక్కు లేదు. సమస్య ఉందా లేదా అన్నది మాత్రమే నేను చెప్పాలి. సమస్య ఉంది కొంచెం. నేనైతే ఏం చెప్తానంటే, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు జీవితంలో ఆడపిల్లలకి ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, చాలా చదువుకుంటున్నారు. అందరూ కూడా 27 సంవత్సరాలు వచ్చేదాకా పెద్దగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ చదువుల్లోనూ ఉద్యోగాల్లో ఉండటం కూడా, వివాహం ఆలస్యం అవ్వటం కూడా ఈ దోషం వల్ల అవుతుందని అనుకుంటాను నేనైతే. కాబట్టి కొంచెం ఆలస్యంగా వివాహం జరగటం వల్ల ఆ దోషం నుంచి వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వివాహంలో ఖచ్చితంగా సమస్య ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ అండి, రాధ గారు ఉన్నారు గుంటూరు నుంచి. రాధ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1975. 23/11/1975. సమయం అండి? 10 లోపు అండి. కరెక్ట్ టైం. మార్నింగా ఈవినింగ్ అండి. ఓకే, 10:15 PM. ఓకే, ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అనుకున్న పనులు ఏం జరగట్లేదండి, ఎలా ఉండిద్దా?
ఓకే, గురువు గారు తెలియజేస్తారండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ తల్లి. ఇక్కడ మీ లగ్నం వచ్చామ్మా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం ఒకటో పాదం. లగ్నంలో శనిచంద్రుల యొక్క కలయిక, అలాగే సహోదర స్థానంలో శుక్రుడు ఇక్కడ కన్యారాశిలో, 4వ స్థానంలో రాహువు, అలాగే పంచమంలో రవి బుధులు, ఇక్కడ 9వ ఇంట్లో గురువు వక్రించి 10లో కేతు, 12లో కుజుడు. కుజదోషంతో పాటుగా జాతకంలో ఇక్కడ శుక్రుడు నీచపడిపోయి ఉన్నాడు. ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది. అందులో కూడా రాహు సుఖస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఇబ్బంది కలుగుతుంది. మీరు 2028 వరకు కూడా మా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అనుకున్న పనులు అంటే మనం ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడి పెట్టినా కూడా అది స్తబ్దతగా ఆగిపోతుంది. ఇక్కడ జాతకంలో ఇంకా 3 years ఏదైతే ఉందో ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టకుండా ఉండదు. అందుకని దుర్గాదేవిని ప్రతిరోజు చేసుకుంటే మంచిది. ఆదివారం పూట రాహుకాల సమయంలో దుర్గాదేవికి అంటే ఇంట్లో అయినా సరే లేదా మీరు గుడికి వెళ్ళి దుర్గామాత దగ్గర దీపం ఉంచినా సరే మీకు ఉపయోగకరంగా ఉంటుంది తల్లి. అలానే నెక్స్ట్ శివనాగరాజు గారు ఉన్నారు విజయవాడ నుంచి. శివనాగరాజు గారు, హలో నాగరాజు గారు, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1994. ఓకే, డిసెంబర్ 12. అవునండి. ఓకే, టైం అండి? టైం 11. ఓకే, సో కాల్ సరిగా లేదు. ఇక్కడ మీరందరూ కూడా దయచేసి టీవీకి మ్యూట్ చేసుకొని కాల్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే జాతకం అడిగేటప్పుడు టైంతో పాటుగా మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైం లేకపోతే మీకు జాతకం రాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏదో మీరు చేశారు కాబట్టి ఆ టయానికి నేను ఏదో చెప్పాను మీరు విన్నారు అన్నట్టే ఉంటుంది తప్ప దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ లైవ్కి మీ అందరూ కూడా లైవ్ నంబర్లు వస్తున్నాయి చూడండి కింద 040 అని చెప్పి, వాటికి మాత్రమే కాల్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరందరూ కూడా నాకు చేసి ప్రయోజనం ఉండదు నా నంబర్కి ప్రయోజనం. ఎందుకంటే నేను లైవ్లో ఉన్నప్పుడు నేను ఫోన్ తీయలేను కదా. ఇంటికి వెళ్ళినాక కూడా మీకు లైవ్లో కలవట్లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నామంటే నేను తీయనండి. 120 మందికి సమాధానం చెప్పాను నేను ఆదివారం రోజున. అక్కడ కలవట్లేదు కాబట్టి ఇక్కడ చేయాలి అంటే ఎవరు చెప్పారు? ఎవరైనా సరే అక్కడ నన్ను పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళకి ఆ నంబర్, కానీ మీరు లైవ్ కోసం అయితే ఇక్కడికే చేయండి. మీకు ఇక్కడ ఖచ్చితమైన సమాధానమే దొరుకుతుంది. అంతే తప్ప నాకు చేయమని నేను చెప్పను. అసలు మీకు లైవ్లో ఇక్కడ చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, అందులో సందేహమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాల్ రండి. నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో నాగరాజు గారు, 27 నా గురించి అండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి నాగరాజు గారు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4. ఓకే, 1979. టైం అండి? మధ్యాహ్నం 1 గంటకండి. ఓకే, షార్ప్ 1. ఓకే, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ డిస్టిక్ జురాల. ఓకే, ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు నుంచి ఎట్లా ఉంటుంది అనేది. ఓకే అండి, ఈరోజు అందరు నాగరాజులే చేస్తున్నట్టున్నారు ఫోన్. ఇక్కడ నమస్తే అండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీది మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు అద్భుతంగా ఉన్నాడు, దీన్ని హంసయోగం అంటాం. 2వ ఇంట్లో శని రాహుల కలయిక ఉంది. ఇది కొంచెం ఇబ్బంది కలిగజేస్తుంది. ధనస్థానంలో ఉండటం వల్ల ఎంత ధనం వచ్చినా అది మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉంది. ఈ కాలసర్పయోగం వలన ఇక్కడ మీకు రాహు మహాదశ కూడా జరుగుతూ ఉన్నందువల్ల 2026 మార్చి వరకు ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు ఇక నుంచి ఎలా ఉంటుంది అంటే నేనేం చెప్తానంటే 2026 ఏప్రిల్ 18 నుంచి గురు మహాదశ వస్తుంది. ఈ గురువు ఉచ్చస్థితిని పొంది ఉన్నందువల్ల, పరమోచ్చ స్థితిని పొంది ఉన్నందువల్ల అద్భుతంగా 16 సంవత్సరాల పాటు ఈ యొక్క మహాదశ ఉండబోతుంది. కాబట్టి ఈ దశని మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ గురువు దశలో మీకు అన్నీ కూడా, ఎందుకంటే భాగ్యాధిపతి అయి ఇక్కడ లగ్నంలో ఉండి భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలని చూస్తూ ఉన్నందువల్ల తప్పకుండా మీకు యోగం అనేది ఉంటుంది. కాబట్టి ఈ గురు మహాదశ వచ్చేంత వరకు కూడా రాహు కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి, అంటే రాహు మహాదశలో కుజుని యొక్క అంతర్దశ ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం భం శరవణ భవ అనే మంత్రాన్ని ప్రతినిత్యం మీరు
తప్పక చదువుకోండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గురువన్ గురువు అంటారు. అంటే అర్థం ఏంటంటే శివుడే గురువు అయితే ఆయనకే గురువు అని ఆయన యొక్క పేరు, గురువన్ గురువు అంటారు. కాబట్టి తర్వాత వచ్చే గురుదశ మీకు అద్భుతంగా యోగించాలి అంటే ఇప్పటి నుంచే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవటం ద్వారా, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా వచ్చే గురు మహాదశలో 16 సంవత్సరాల పాటు మీకు యోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ శని మహాదశ వచ్చేసరికి మనం ఉండం, అది వేరే విషయం, అది దాని పక్కన పెట్టండి. 16 ఏళ్ళు మాత్రం, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 16 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సంగతి తర్వాత. ఈ 16 ఏళ్ళు బాగా అనుభవించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు తప్పక ఆరాధ్య దైవంగా ఉంచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ రాధిక గారు ఉన్నారండి వికారాబాద్ నుంచి. రాధిక గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd May 1986 అండి. 23rd May 1986. టైం అండి? టైం మార్నింగ్ టైంలోనండి, శుక్రవారము. ఓకే, ఎగ్జాక్ట్ టైం ఐడియా లేదా మీకు? ఎగ్జాక్ట్ టైం అంటే మార్నింగ్ టైంలో పుట్టాను అన్నట్టు తెలుసు. మార్నింగ్ అంటే అమ్మా ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మార్నింగే, అది ఎప్పటిదాకా 10 వరకు మార్నింగే. ఈ లోపు 2 లగ్నాలు 3 లగ్నాలు మారిపోతాయి తల్లి, జాతకం రాదు. అందుకని చెప్తున్నాను, టైం అనేది కరెక్ట్గా ఉంటేనే మీ అందరికీ నేను చెప్పగలను. నేను మళ్ళా చెప్తున్నాను, టైం లేకపోతే నేను చెప్పేది అబద్ధం అయిపోద్ది. ఆ తర్వాత గురువుగారు మీరు చెప్పింది జరగలేదని అంటే నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకాలకు సంబంధించినంత వరకు ఒక అనాలిసిస్ చేయాలి అంటే టైం అనేది, అంటే లగ్నం అనేది ముఖ్యము. ఈ లగ్నం సాధించాలి అంటే టైం అనేది ఉండాలి. సూర్యోదయం నుంచే సూర్యాస్తమయమా చంద్రోదయమా ఇలాగా ఉంటాయి. కాబట్టి అందుకని మనం రాత్రి పగలని చెప్పేసి వాటిల్లో ఏ టయానికి ఏ లగ్నం ఉంటే ఆ లగ్నం నుంచి అది 1వ స్థానం అని మొదలు పెడతాం. కాబట్టి మీకు లగ్నమే రాకపోతే ఏదో ఉదయం అంటే ఇప్పుడు నేను ఏ ఉదయం వేయాలి, నేను మార్నింగ్ 6 వేసుకోవాలన్నా 9 వేయాలన్నా 10 వేయాలన్నా ఏ లగ్నం అనేది తెలియదు. కాబట్టి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది మీకు. నెక్స్ట్ కాలర్ అండి రాజు గారు ఉన్నారు నిడదవోలు నుంచి. రాజు గారు హలో నమస్తే. రాజు గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి అండి గౌతమ్ కుమార్. ఓకే. 2000 సంవత్సరం. ఓకే. నవంబర్ 4. ఓకే. తెల్లవారుజాము 4 గంటల 10 నిమిషాలకి జన్మించాడండి. ఓకే. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటని. ఓకే, గురువు గారు తెలియజేస్తారండి. సార్ ఒక్క క్వశ్చన్ అడగండి సార్. ఫ్యూచర్ అంటే సమస్తమైనటువంటి మీ వాడి జీవితాన్ని ఇక్కడ చెప్పలేను నేను. అబ్బాయి మ్యారేజ్ గురించి అండి. రైట్, వెరీ గుడ్. లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 2వ పాదము. సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యరాశిలో వక్రించి శనితో కూడా ఉన్నాడు, 6వ స్థానాధిపతితో. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుందండి. ఇప్పుడు మీ అబ్బాయి జాతకరీత్యా ఇక్కడ వివాహానికి సమయం ఉన్నది. సమయం లేకుండా మీరు వివాహం చేయటం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏముండవు, దానివల్ల నష్టమే జరుగుతుంది. రాహుదశ అతనికి మిథున రాహువు కాబట్టి, ఆ రాహువు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి అతనికి ఏం పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కానీ గురువు భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా శనితో ఉన్నందువల్ల ఇక్కడ అది వక్రించి ఉన్నందువల్ల 3 గ్రహాలు వక్రించి ఉన్నాయి. శుక్రుడు కూడా అయి ఉంటే బాగుండేది, కానీ గురువు అవటం వల్ల, గురువు కూడా మంచివాడే, చెడ్డవాడేం కాదు. ఎక్కడ కూడా ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని చెడగొట్టడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. ఎందుకంటే ఏ స్థానంలో అయినా సరే గురువు గొప్పగానే చేస్తాడు తప్ప చెడు చేయడు. ఎందుకంటే గురువుకి ఎవరి మీద కోపం ఉండదు. గురువు సమస్తాన్ని జ్ఞానంతో చూసేవాడు. కాబట్టి అజ్ఞానంగా మనం చెప్పలేం దాన్ని. కొంచెం సమయం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత అయితే మీ వాడికి వివాహం అన్నది బాగుంటుంది సార్. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి. ఈలోపు ఆయన పని ఆయన చేసుకొనివ్వండి. నాగరాజ్ గారు, ఈరోజు అంటే పరశురాముని రేణుకామాతను పూజించాలని చెప్పారు కదా, అంటే వారికి ఏమన్నా పూజా విధానం కానీ లేదా దానాది కార్యక్రమాలు కానీ? ఈరోజు అంటే పూజ అంటే మనసులో ఆరాధించేది కూడా పూజ. వాళ్ళ శక్తిని బట్టి ఆరాధించుకోమని చెప్తాను నేను. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే భగవంతుడికి మనం ఎంత పెట్టినా తక్కువే. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత నైవేద్యం ఇవ్వలేము, గోరంతే పెడతాం. కాబట్టి మన యొక్క మనసులో ఎలాంటి భావన ఉండి మనం పూజ చేయాలి అంటే మనసు శుద్ధిగా ఉండి పూజ చేయాలి. ఆత్మని కొద్దిసేపు అయినా సరే భగవంతునికి ఇచ్చి చూడు అని చెప్తారు, కొన్ని సెకండ్ల పాటు అయినా సరే. ఆ విధంగా మనం అంటే నవవిధమైనటువంటి భక్తిలో ఏదో ఒక రకంగా మీరు పూజించుకోవచ్చు. దాన ధర్మాలు అనేటువంటివి ఏమిటంటే చాలామంది ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి సంబంధించి శని రాహుల యొక్క కలయిక ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే ఆవుకు పెట్టండి. ఆవు పాలల్లో చాలా విశేషం ఉంటుంది. చిన్న బిడ్డలకు కూడా అరిగేటువంటి గొప్ప గుణం ఉంటుంది. B12 అధికంగా ఉంటుంది ఆవు పాలల్లో. మీరు కావాలంటే నెట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఆవు ఎందుకు గొప్పదో అన్నది. అర్థమవుతుందా?
అంతేగాని అందరిలాగా నేను చెప్పను. ఆవును పూజించమంటే అర్థం ఏంటంటే ఆవును గౌరవించమని, దాన్ని బాగా చూసుకోమని. కాబట్టి ఇప్పుడు ఆవులన్నీ కూడా గోశాలలో ఉంటున్నాయి కాబట్టి వాటికి ఏమి పెట్టినా కూడా, నువ్వులు కానీ మినువులు కానీ పెట్టినా కూడా వాటికి బెల్లంతో కలిపి పెట్టండి. బెల్లంతో కలిపి పెడితే బాగుంటుంది. ఎందుకంటే నేరుగా పెట్టకూడదు. వాటిని వేయించి దంచి బెల్లం వేసి కలిపి పెడితే వాటి ఆరోగ్యానికి మంచిది, ఆ పాలు తాగే వాళ్ళకి మంచిది. దానివల్ల ఆవు ఆరోగ్యంగా ఉంటే ఈ సమస్త భూమండలం ఆరోగ్యంగా ఉంటుంది. రేపు అక్షయ తృతీయ రోజు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఎల్లుండి అక్షయ తృతీయ ఉంది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అన్నది రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు నాగరాజు శుద్ధపల్లి గారు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.